హాయ్ అండి, వెల్కమ్ టు హైదర్ ప్రాపర్టీ అండి. నేను మీ సుధాకర్, ప్రాపర్టీ ఎక్స్పర్ట్. మీ ముందుకు 200 యార్డ్స్ గల ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి హౌస్ను తీసుకొచ్చాను. G+1. ఇది హైదరాబాద్ హయత్ నగర్ బొమ్మలగుడి నియర్ బై శివల్స్ కాలనీ ఉంటుంది. ఏ విధంగా ఉంటుందో మరి చూద్దామా. సైజ్ వచ్చేసి ఇది 36x50 అండి, అంటే 200 గజాలు వస్తుంది. చూద్దామని పూర్తిగా ఏ విధంగా ఉందో మనము లోపలికి వెళ్ళి చూద్దాం. G ఫ్లోర్ 2 BHK ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ 3 BHK ఉంటుంది, లిఫ్ట్ ఆప్షన్ కూడా ఉందండి. చుట్టూ ఉన్న ఈ లొకేషన్ అండి, అంత సీసీ రోడ్ కూడా డెవలప్మెంట్ అయింది. ఇది కూడా అవుతుందండి సీసీ రోడ్. వెరీ హైత్నర్ నుంచి అంటే బస్టాండ్ నుంచి హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చూద్దాం ఏ విధంగా ఉందో. మనం G ఫ్లోర్కి వచ్చేసామండి. మనం ఎంటర్ అవుతున్నాం కార్ పార్కింగ్లోకి. కార్ పార్కింగ్ చూడండి, చాలా మంచి మార్బుల్ కానీ బాగా వేయడం జరిగింది గ్రానైట్ తోటి. మీరు చూస్తున్నారు ఈ స్టేర్ కేసు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటిది లిఫ్ట్ ఆప్షన్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. మీరు చూస్తున్నారు పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్ కూడా పార్కింగ్ చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. ఈశాన్య మూల్యం బోరు మరియు సంపు కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనం నార్త్ ఫేస్లోకి వెళ్తున్నామండి. నార్త్ ఫేస్లో మనకు ఒక 4 ఫీట్ గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఇది సింహద్వారం అండి, పూర్తిగా మొత్తం టేక్ వుడ్తో చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనం నార్త్ అండి. ఇది నార్త్లో మనకు చివర వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది, డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా మనం చూస్తున్నది పార్కింగ్ ఏరియా, పైన ఫాల్ సీలింగ్ కూడా చేయడం జరిగిందండి. ఇది మొత్తం టైల్స్ అనేది డిజైన్ ఇవ్వడం జరుగుతుంది. మన G ఫ్లోర్లో మనం హాల్లోకి వెళ్తున్నాం. ఇది సిట్టింగ్ ఏరియా, పైన ఫాల్ సీలింగ్ చూస్తున్నారు మీరు. ప్లస్ మనం హాల్లో గుండా మనము కిచెన్కి వెళ్తున్నాం అండి. ఇది కిచెన్ కూడా ఎల్ షేప్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. సెల్ఫ్లు ప్లస్ సబ్జా కూడా ఇవ్వడం జరిగింది. ఇది కేవలం G ఫ్లోర్లో ఉన్నటువంటి 2 పర్పసే. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి మీరు చూస్తున్నది. ప్లస్ వచ్చేసి లెఫ్ట్కి వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్. ఫాల్ సీలింగ్ కూడా నీట్గా ఇవ్వడం జరిగింది. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి, మీరు చూస్తున్నారు పూర్తిగా. ప్లస్ వచ్చి ఇది అటాచ్ బాత్రూమ్ చూసేది మొత్తం గ్రానైట్ ఇవ్వడం జరిగింది ఫేసింగ్కి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఫాల్ సీలింగ్ నీట్గా. ప్లస్ వచ్చేసి మనకు నార్త్ వైపు ఒక విండో ఇవ్వడం కూడా జరిగింది, చుట్టూ గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి. మనం చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మరియు హాల్లో నుంచి బయటకు వచ్చేసామని కార్ పార్కింగ్ వచ్చాం. చూడండి కార్ పార్కింగ్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి, పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. అంటే పిల్లర్స్ కూడా మనకు టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇది కిచెన్ ఏరియా ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనకు మెట్ల కింద కూడా ఒకటి రూమ్ ఇవ్వడం జరిగింది, స్టోర్ రూమ్ లెక్క. మళ్ళీ మన గేట్ దగ్గర పోతున్నాం. గేటు కూడా చూడండి పిల్లర్స్ ఎంత నీట్గా ఇవ్వడం జరిగిందో, డిజైన్ కూడా చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. మోల్డింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇది మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టేర్ కేసు డిజైన్ కూడా బాగా ఇచ్చాడు. ఎంతమంది చెప్పుకున్నట్టుగా లిఫ్ట్ కూడా పూర్తిగా గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి, మీరు చూస్తున్నారు. ప్లస్ మనము స్టేర్ కేసు కూడా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ కూడా చూడండి వర్క్ పై కూడా ఫాల్ సీలింగ్ చేస్తారండి. ఇంతకుముందు ఇప్పుడు మనం లిఫ్ట్ ఆప్షన్ అన్నాం కదా, ఇది లిఫ్ట్ ఆప్షన్ అండి, ఫస్ట్ ఫ్లోర్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు సింహద్వారం అండి. ఫస్ట్ ఫ్లోర్లో చాలా గ్రాండ్ లుక్ ఇవ్వడం జరిగింది. దాదాపు G ఫ్లోర్ కూడా ఇదే ఇవ్వడం జరిగింది, కాదు ఇది పెద్దగా ఉంది. ఇది చూడండి ఈ విధంగా పూర్తిగా అయితే బాగుంటుందండి. ఇది నార్త్ వైపు కూడా మనకు ఆ చివర కొద్దిగా వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. వర్క్ నడుస్తుంది, టైల్స్ వర్క్ గ్రానైట్ వేస్తారు. ప్లస్ మనం సింహద్వారం కూడా మనము ఫస్ట్ ఫ్లోర్ హాల్లోకి వెళ్తున్నాం అండి. హాల్ చాలా స్పేసెస్గా ఉంది. ఇది చూస్తున్నది ఫాల్ సీలింగ్ పెద్దగా. ముందర టీవీకి సంబంధించిన సాకెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది నార్త్ వైపులో ఉన్నటువంటి డోరు ప్లస్ 2 విండోలు కూడా ఇవ్వడం జరిగిందండి. 3 BHK అండి. మీరు చూసేది ఫస్ట్ బెడ్రూమ్, అది ఒక సెకండ్ బెడ్రూమ్ ఉంటుంది. ఇటువైపు వచ్చి చూసి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మనం డైనింగ్ హాల్ ఏరియా మనం చూస్తున్నాం అండి. ఈ డైనింగ్ హాల్ తిప్పుకోవచ్చు. ముందుగా చూసేది మనం పూజా మందిరం, పూజా గది. దీని కూడా టైల్స్ చాలా డిజైన్ ఇవ్వడం జరిగింది, గోల్డ్ కలర్. చూడటానికి బాగుంది, స్పేసెస్గా కూడా ఉన్నది. ప్లస్ మనం వచ్చేసి ఆ పక్క వచ్చేసి ఇది వాష్ ఏరియా అండి. ఇది కిచెన్ చాలా స్పేసెస్గా ఇవ్వడం జరిగిందండి. మన సైజ్ వచ్చేసి 36 కాబట్టి విడ్త్. కిచెన్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ప్లాట్ఫారం యూ షేప్లో వచ్చిందండి. ఇది కౌంటర్ వస్తుంది. సెల్ఫ్లు కానీ సబ్జా కానీ చాలా స్పేసెస్గా ఎక్కువగా ఉన్నది. అది కూడా ఫాల్ సీలింగ్ చేయడం జరుగుతుంది. ఇది వాష్ ఏరియా అండి. ఇది వాష్ ఏరియాకి మనం వెళ్తున్నాం. ఇది వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవైడ్గా చేయడం జరిగింది. సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్ సంబంధించినటువంటి ఏరియా అండి, ఫాల్ సీలింగ్. ప్లస్ మనం వచ్చేసి లెఫ్ట్ తీసుకున్నట్టయితే ఒకటి మనకు గెస్ట్ రూమ్ లెక్క బెడ్రూమ్ వస్తుంది. మొత్తం ఈ 3 BHK కదా.
ఫస్ట్ మనం వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్కి వెళ్తున్నాం లోపలికి. ఇది మీరు చూస్తుంది ఫాల్ సీలింగ్, సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది, సౌత్ ఒక విండో ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు మీరు డిఫరెంట్ ఫాల్ సీలింగ్. మళ్ళీ హాల్కి వస్తున్నాం. హాల్ నుంచి లెఫ్ట్ తీసుకున్నట్టయితే కామన్ బాత్రూమ్ అండి డైరెక్ట్గా. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి, ఫాల్ సీలింగ్. దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఉంటుందండి, సెల్ఫ్లు. ఒక విండో ఇవ్వడం జరిగింది వెస్ట్ ఫేస్కు. ఇది ఒక అటాచ్ బాత్రూమ్ కూడా మనకు ఇండియన్ కబోర్డ్లో ఇవ్వడం జరిగిందండి. మళ్ళీ మా బెడ్రూమ్ నుంచి మనం బయట రావడం జరుగుతుంది. డైరెక్ట్గా మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. దర్వాజా చాలా హైట్గా ఇవ్వడం జరిగిందండి. ఇది ఫాల్ సీలింగ్, ఇది ఒక డిఫరెంట్ ఫాల్ సీలింగ్. సౌత్ వైపు మనకు ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది యూపీఎస్ టైప్లో. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్ బాత్రూమ్ అండి. చాలా స్పేసియస్గా ఉంది. టోటల్గా వచ్చేసి 3 BHK అండి. ఇది 200 గజాలు. హాల్ నుంచి మనం బయటకు వస్తున్నాం. చాలా స్పేసియస్గా ఉంది. మీకు అన్నీ ఓపడుతుంటే అంతా కవర్ చేయడం జరిగిందండి, నార్త్ నుంచి మొత్తం ప్రతిదీ. మనము మళ్ళీ బాల్కనీకి వచ్చాం. బాల్కనీ నుంచి స్టేర్ గీసుకుండా మనము టెర్రస్కి వెళ్తున్నాం. బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 2,30,00,000 అండి. మనం స్టేర్ కేసుకుండా మనం టెర్రస్కి వెళ్తున్నాం. చూడండి, టెర్రస్ కూడా మనం మొత్తం పూర్తిగా పైన స్లాబ్ వేయడం జరిగిందండి, రేకులు కాకుండా. ఇది పరగోల్ చాలా నీట్గా వస్తుంది. పెయింటింగ్ అయిందా, లైట్స్ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు చుట్టూ ఉన్న లొకేషన్. మనకు అక్కడ వచ్చేసి వాటర్ ట్యాంక్ సంబంధించింది, ఇది వచ్చేసి లిఫ్ట్ సంబంధించిన దిబ్బ. చుట్టూ ఉన్న లొకేషన్ కూడా చూస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వారు స్కోరింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.